If you want to write, you can write. When there is error in your thinking pattern, you cannot mirror the God. When there is an error in your thinking pattern, you cannot mirror the God. మీ దృక్పథ దృక్కోణాలోచన సంవిధానంలో మీ దృక్పథ దృక్కోణ ఆలోచన సంవిధానం కలిపి దృక్పథ ధృ అని రాసుకోండి. నేను చాలాసార్లు వాడతా, అది మీరు వాడాలంటే ఇబ్బంది పడతారు. మీ దృక్పథ దృక్కోణ ఆలోచన సంవిధానంలో అన్నది ధృ ఆలో లేశమాత్రం లోపభూయిష్టమైన అజ్ఞానం ఉన్నా, లేశమాత్రం లోపభూయిష్టమైన అజ్ఞానం ఉన్నా మీ దివ్యత్వాన్ని మీరు ప్రతిబింబించటం అసాధ్యం. మీ దివ్యత్వాన్ని ప్రతిబింబించటం అసాధ్యం. When there is an error in your thinking pattern, you cannot mirror the God. వివేకామృత భాష్యభూషితం. మీ దృక్పథ దృక్కోణ ఆలోచన సంవిధానంలో లేశమాత్రం లోపభూయిష్టమైన అజ్ఞానం ఉన్నా మీ దివ్యత్వాన్ని మీరు ప్రతిబింబించడం అసాధ్యం. తనకి పాస్ చేస్తా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యూ కెనాట్ రిఫ్లెక్ట్ యువర్ డివినిటీ. సార్థకత పోయినట్టే. నీ దివ్యత్వాన్ని నువ్వు ప్రతిబింబించడంలో ఎప్పుడైతే మిస్ అయ్యావో ద వెరీ పర్పస్ ఈజ్ లాస్ట్. నన్ను నమ్మండి. అన్నిసార్లు మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే పరమాత్మ తత్వాన్ని అత్యల్ప ప్రకంపన వేగాల రంగస్థలంలో కూడా అభివ్యక్తీకరించడానికి దోహదపడే దిస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ సార్. ఐఎమ్ టీచింగ్ యూ ఇమ్మోర్టాలిటీ. ఫ్రమ్ ది డే వన్ ఐ హ్యావ్ బీన్ categorically making it very clear that immortality has nothing to do with the physical embodiment. Have I not made it clear earlier? Quite number of times I have been trying to convince you that the true immortality has nothing to do with the physical embodiment. We are just searching for an immortal thinking pattern. In the sense, that thinking pattern which is entitled to reflect the divinity. That thinking pattern which is entitled to reflect the divinity as it is, without the divinity getting corrupted. Without getting the divinity corrupted. We are just trying to accomplish a beautiful thinking pattern where it can be the true mirror of God. If there is an iota of false attitude, false thinking pattern, you will not be able to reflect the God within. Then the purpose is lost. The purpose is lost. You might be able to do thousands of miracles. If you are unable to reflect the God within, if you are unable to become the mirror of God within, then you might be performing thousands and thousands of miracles. Still, it is of no use. Entire world might recognize you as God and may worship you, but still you are in the mess. You cannot come out of the clutches of that. You are riddled. Problem adi. లోపభూయిష్టం చిన్న నలకంతున్నా సరే అజ్ఞానము. నీ తండ్రి తనాన్ని అభివ్యక్తీకరించడం సాధ్యం కాదు. తండ్రికి అడ్డం పడతావు కానీ తండ్రిని అద్దం పట్టలేవు. తండ్రికి అద్దం పట్టలేని తనం కన్నా దారుణం. ఇంక రామత ఎందుకు అయ్యారు, విష్ణుమూర్తి ఎందుకు అయ్యారు, కృష్ణుడు ఎందుకు అయ్యాడు. వీళ్ళందరూ తండ్రి తనానికి పర్ఫెక్ట్ మిర్రర్స్ వాళ్ళు. చూస్తూ ఉంటే మనకి పరమాత్మ గురించి తెలుస్తుంటే ఇలా ఎవడైనా ఉన్నాడా అనగానే ఈయన కనిపిస్తూ ఉంటారు మనకి. మన పరమాత్మ తనం గురించి తెలిసి ఇలా ఎవడైనా ఉన్నాడా అనగానే ఈయనే కనిపిస్తూ ఉంటారు, కృష్ణుడే కనిపిస్తూ ఉంటారు.
నాకు విషం పెట్టి తినేస్తే పెద్ద నష్టం వచ్చేది కాదు. సి ద బ్యూటిఫుల్ మాస్టర్ టీచర్ రామ్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ that I was being poisoned. They have attempted to kill me ruthlessly with the poison. 3 attacks have been done. ఆయన ఇయర్ చెప్పారు, వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, అప్పుడు సినారియో అంతా కూడా చెప్తున్నారు. He has saved me. That's a different case. But even if I consume poison, even if I die, I don't regret for that. But if I entertain even an iota of ignorance into my thinking pattern, that is the death. I will be riddled in the cycle of reincarnations. It might take me another 1 lakh incarnations to clean that small iota of ignorance. That is why ignorance is more dangerous than the poison. Ignorance is more dangerous than poison. నాకు 3 సార్లు విషప్రయోగం చేశారని చెప్పారు ఆయన తండ్రి. ఆయనే రక్షించానని చెప్పారు. ఏదో చూచాయిగా చెప్పలా, వివరంగా అప్పుడు నేనేం బట్టలు వేసుకున్నాను, ఎంత మోతాదుల్లో కలిపారు, ఏమేం పాయిజన్ కలిపారో కూడా చెప్పేశారు. సరే, నాకు నిజంగా పాయిజన్ తిని చచ్చిపోయి అంటే అసలు నష్టం ఉండేదే కాదు. మిషన్ పోస్ట్ పోన్ అయ్యేదేమో, లేకపోతే ఇంకేదైనా జరిగేదేమో. కానీ ఒకవేళ సంస్థలో కానీ, వాటర్లో కానీ, బ్లూ వాటర్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర చిన్న అజ్ఞానం కానీ లోపలికి వెళ్తే ఎంత అయోటా అంటే లేచి మాత్రం, అయోటా అంటే లేచి మాత్రం, లోటా అక్కల్లా అయోటా చాలు. అయోటా గుర్తుండడం కోసం నేను చెప్పాను. లేచి మాత్రం లోపలికి వెళ్ళినా ఫర్గెట్ అబౌట్ స్పిరిచువాలిటీ. ఐ విల్ బి రెడిల్డ్. నేను జనన మరణ చక్రాల విషయం. రెడిల్డ్ అంటే ఇరుక్కుపోవటం, ఫస్ట్ జాతే అంటారు కదా, అది. ఐ విల్ బి రెడిల్డ్ ఇన్ జనన మరణ చక్రం. ఇంక మళ్ళీ అది 1,00,000 జన్మలు పడుతుందా, 1,00,000 జన్మలు పడుతుందా, అసలు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళగలుగుతాను, వెళ్ళగలగటం అనేది గ్యారంటీ. ఎప్పుడు వెళ్తాం అనేది చెప్పలేము. అందుకే నేను మొట్టమొదటి నుంచి వ్యతిరేకించా. ఏది పడితే చదువు, నీకు ఎలా పడితే అలా తెలుసుకో, నీకేం తెలిసిందో అది 10 మందికి చెప్పు. అది పూర్తిగా క్షుద్రమైనది, క్షుద్రమైనది, క్షుద్రమైనది. క్షుద్రపోకడలయ్యి ఏది పడితే చదువుకో, ఎలా పడితే అలా తెలుసుకో. అలా దానివల్ల ఏం జరిగిందో తెలుసా, వాళ్ళకి ఎదుగుదల ఉండదు. ఎందుకంటే అది లోపల వేసేసుకోవటం వలన ఈ పదాల యొక్క ప్రతిభను తగ్గించేస్తారు వాళ్ళు. ఈ పదాల యొక్క ఎఫికసీని తగ్గించేస్తారు. ఆ పదాలన్నీ పరిచయం చేసేస్తారు. ఆ పదాలు వెళ్తాయి, ఆ పదాల్లో రావాల్సిన పరిణితి వెళ్ళదు. ఆ పదం ఆడంగానే పదం తెలుసు కదా అనుకుంటారు. మళ్ళీ ఇంకో పదాన్ని ఆవిష్కరించుకుంటే కానీ వాళ్ళకి అర్థం అవుతుంది. సరే, ఇంతకీ నేను కంక్లూడ్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి పొసెసివ్గా ఉండండి, పక్క పిసినిగొట్టుతనం ఉండాలి. బ్రెయిన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరిని, మా మేనమామ కదా, మా మేనల్లుడు కదా, అటు చెప్తాడు, బాగా చెప్తాడే అని చెప్పరా నువ్వు, తప్పు. ఇక్కడ దృఢవ్రతే గురువు ఉపదేశిస్తే తప్ప. అది నేను మీకు ఎగ్జాంప్షన్ ఇచ్చింది ఒక రామ్తాకే. రామ్తా చెప్తే ఒకళ్ళు నేను చెప్పిన దానికి విరుద్ధమైనా సరే ఆయనదే ఫాలో అవ్వమన్నా. నేను ఫాలో అవ్వమని కూడా అన్నాను, కానీ మళ్ళీ దాన్ని సెట్ చేసుకుంటూ ఉంటాను. నేను 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 అక్కడ కూడా నాకు నాకు భయం అన్నమాట. నేను చాలాసార్లు చెప్పా, ఇప్పుడు ఆడికి బండి కొనకూడదు అనుకుంటుందా కార్తిక్కి వాళ్ళమ్మ, 5 లక్షల రూపాయలు 2 వీలర్ ఉంటే కొనాలనిపిస్తుంది. కానీ కొనాలన్నప్పుడు భయం అయ్యేది అమ్మాయికి, ఆడు ఎంత ఫాస్ట్ వెళ్తాడో ఏంటో అని భయం అయ్యేది నాకు. ఆ భయం నాకు అక్కడ నేను చెప్తా కదా, తండ్రి నేను చెప్పుకుంటాలే, మీరు చెప్పండి, నేను తర్వాత వాళ్ళకి చెప్పుకుంటాలే అంటాను. నేను అక్కడ కూడా అంతే, మీరు చెప్పండి తండ్రి, మీరు చెప్పండి, మా వాళ్ళు చిన్నపిల్లలు కదా, వీళ్ళు ఎలాగో అంత దాని ఇన్నర్కి వెళ్ళలేరేమో, నేను చెప్పుకుంటాలే సార్ అని అనుకుంటా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రామ్తాక్ మాత్రం ఎగ్జంప్షన్.
అంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ కాబట్టి, ఇదంతా ఆయన విజన్ కాబట్టి, ఇదంతా ఆయన ఇది ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తున్నా విజన్ అనేది ఆయన ఎగ్జిక్యూషన్ కన్నా విజన్ ఆయన బ్రెయిన్ చైల్డ్. అందుకని ఫ్యామిలీ అన్నారు ఆయన మన. సో ఈ అంశాలన్నిటినీ కలిపి నేను అనునిత్యం గుర్తుండేటట్లుగా ప్రార్థన రూపంలో మలిచా. ఇప్పుడు ఇంకా కంక్లూడ్ చేస్తుంది. నిన్న మనం తెలుసుకున్నామే తండ్రి 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 అని. ఇంకొంచెం మెచ్యూరిటీ ఉంటే తండ్రిని డ్రాప్ చేసి ఐయామ్ అని పెట్టేసుకోవచ్చు. తండ్రి అన్నప్పుడల్లా నీకు అన్యభావన వస్తుంటే ఐయామ్తో రీప్లేస్ చేసుకో. లేదు తండ్రి అన్నప్పుడు నాకు అన్యభావన రావట్లేదు సార్, నేను అన్న స్ఫురణే కలుగుతా ఉంది సార్ అంటే, పోనీ నువ్వేమనుకున్నా సరే అవి నా లక్షణాలు అనుకో. అవి నీ తండ్రి లక్షణాలు అయితే నీకెందుకు తెలియాలి? నువ్వు నా తండ్రి అని పెట్టుకుంటే పోయినట్టే. నేను అని పెట్టుకునే అన్నవాళ్ళు మాత్రమే నేర్చుకోండి ఆ కాన్సెప్ట్స్ అన్నీ. దేవుడు ఇలాంటివాడు, దేవుడు ప్రేమికుడు, దేవుడు అది, దేవుడు ఏదైతే నీకెందురా? దేవుడికి నీకున్న సంబంధం ఏంటి? నేనే దేవుణ్ణి. నేను అన్నప్పుడు అవన్నీ నా లక్షణాలుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో వెరస్ ఇంత సాగర సమమైన దాన్నంతా నేను సింపుల్ ప్రేయర్లో పెట్టడం జరిగింది. సో నేను అని ఏ నేనునైతే నన్ను నేనుగా అభివర్ణించుకుంటున్నానో, నేను అని ఏ నేనునైతే నన్ను నేనుగా అభివర్ణించుకుంటున్నాను, ఈ నేను జీవించడానికి శ్వాసించడానికి ఏ స్వయం అయితే కారణభూతమైనదో, ఏ స్వయం లేకపోతే ఈ నేను క్షణపాలం కూడా జీవించగలదు. ఆ నిజమైన నేనుకి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఇక అక్కడి నుంచి ఆ నిజమైన నేనుకి వెళ్ళిపోతాం. ఆ నిజమైన నేను యొక్క పరిధి ఈ మనసుకో బుద్ధికో శరీరానికో పరిమితమై లేదు, విశ్వవ్యాప్తమై అలరారుతూ ఉన్నది. ఆ నిజమైన నేను ఉపసంహరించుకుంటే ఈ దేహం ఎలా కుప్పకూలిపోతుందో, సూర్యుడు చంద్రుడు అందరూ అలా కుప్పకూలిపోతారు. విశ్వానికి కేంద్ర బిందువు అతడే కాబట్టి ఆ నేను పరుగు గరుడు వేగం, ఆ నేను పరిధి విశ్వవ్యాప్తం, ఆ నేను ఆయుష్ శాశ్వతం, ఆ నేను శరీరం విశ్వం, ఆ నేను దృక్కోణం ప్రేమ మాధుర్యం, ఆ నేను దృక్కోణం ప్రేమ, ఆ నేను ఆయుధం జ్ఞానం, ఆ నేను ఆయుధం జ్ఞానం. ఇలా ఆ నేను గురించి చెప్పుకుంటూ ఇంతటి నిగూఢమైన నిజమైన నేనుని నాకు అందించిన గురువరేణ్యుడికి ప్రణతితత్తులు సమర్పించుకుంటాను. సో ఇది మన ప్రేయర్లో ఉన్న అంశం. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎంత చెప్పాను కదా, దాదాపు 1 అవర్ పట్టింది నాకు. ఈ 1 అవర్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాలు చెప్పండి చూద్దాం. ఎస్ సార్, ఫస్ట్ ఎస్ మీరు స్టార్ట్ చేయడం ఎలా చేశారంటే స్పిరిచువాలిటీకి సింప్లెస్ట్ వే ఉంది, ఇంకా అంటే క్షణంలో చాలా ఈజీ వే కూడా ఉంది. అలా ఇంకోటి ఏంటంటే చాలా ఇయర్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టే వే కూడా ఉంది. మీరు ఏది చూస్ చేసుకుంటారు అని అడిగారు సార్. సో సింప్లెస్ట్ వే చూస్ చేసుకోవడం ఏంటంటే నేను గురించి తెలుసుకోవడం అని చెప్పారు సార్. సో ఆ నేను అనే టర్మ్ ఐయామ్ అనే టర్మ్ ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తుంది స్పిరిచువాలిటీలో అని చెప్పారు సార్. థ్యాంక్ యూ. సో ఈ పాప నేను ఇందాక ఎత్తుగడలో ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అత్యంత కష్టభూయిష్టమైన కఠినమైన పాత్ర ఉంది, చాలా అనాయాసంగా సునాయాసంగా వెళ్ళిపోయే పాత్ర ఉంది. ఇంగ్లీష్లో కూడా ప్రేయర్ ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రేయర్ సారాంశం చెప్తున్నా, ట్రాన్స్లేషన్ చెప్పట్లా. ఆల్ దీస్ డేస్ ఫర్ eons together I was identifying myself with the character and the embodiment I am wearing. I am fortunate enough to understand something about the mystical, majestic, the grander true I am. Now I have sufficiently realized that all these days
I was considering myself with the false I am. I am fortunate enough to identify myself with the true self. And I also realized that the true self is the source of life to this false I am. I also realized that the true self is the source of life for this false I am. And I also understood the jurisdiction, the modus operandi, the prism, the specific methodology of the true I am is like miracle. I am astonished to note that he exists forever. I am astonished to note that he is not limited to this embodiment or terra. He exists in each and every inch of the universe. And by the way, he is not bound by time, distance and space. He is an infinite entity. By the way, he is not bound by time, distance and space. You know something? It is the true I am. He has created this beautiful creation. The specific methodology of creating is just visualization. Just he felt like creating. It has happened. And I am fortunate enough, because of my mystical guru, because of my guru and the knowledge taught by my guru, the magical knowledge taught by my guru, I was able to launch the mystical I am. Or else I would have never ever identified myself with the true self. That is why I always bow my head before my guru and the true I am. It is because of my guru I was able to decode the mystical self. And this is the prayer in English. That's the essence. సో ఫస్ట్ పాయింట్ పాప చెప్పింది, నేను ఎత్తుగడలో ఆధ్యాత్మిక ఎదగటానికి సంక్లిష్టభూయిష్టమైన మార్గం ఒకటి ఉంది, చాలా సున్నితమైన మార్గం కూడా ఉన్నది. సున్నితమైన మార్గంలోకి మీరు ప్రవేశించాలని నిశ్చయించుకున్న వారు మాత్రమే, వారికి నేను అన్నది ఇక ముఖ్య భూమికని పోషిస్తుంది అన్నప్పుడు ఆ కష్టమైన మార్గాన్ని పచ్చి బూతులతో తిట్టారు. 18th చాప్టర్ అనుకుంటా శ్రీకృష్ణుడు. ఇలా కాళ్ళు పెట్టుకుని నుంచోవటం, ఇలా జడలు వేసుకోవటం, అలా తపస్సులు చేయటం, మామూలు బూతులు తిట్లా. నాకు చాలా రోజులు అయిపోయింది. 18th చాప్టర్లో పచ్చి బూతులు తిట్టాడు ఆయన. బూతులు తిట్టారు. అవి బూతులని సంస్కృతం రాకపోవడం వల్ల మనకు తెలియదు. అది రైట్. సో ఫస్ట్ పాయింట్ అని చెప్పింది. చెప్తావా? చెప్పు. అంటే ఇక్కడ మీరు 3 ఫ్యాకల్టీస్ గురించి చెప్పారు సార్. ఫస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ గురించి చెప్పారు సార్. తన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అయామ్ అని అనుకుంటారు, నేను అనేదాన్ని అయామ్ అని అనుకుంటారు అని చెప్పారు. సెకండ్ వన్ వచ్చి డేంజరస్ అని చెప్పారు సార్. అయామ్ అనేదాన్ని పర్సనాలిటీ నుంచి వచ్చే వాయిస్ని అయామ్ అనుకుంటారని సెకండ్ ఫ్యాకల్టీ గురించి చెప్పారు. అండ్ థర్డ్ వన్ వచ్చి we have 4 beautiful faculties: జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అండ్ ఓంకార స్థితి. ఈ 4లో థర్డ్ ఫ్యాకల్టీ పర్సన్ జీవాత్మ నేను అనుకుంటే తన లిమిటేషన్స్ ఓన్లీ జీవాత్మ వరకే ఉంటాయి. ఆత్మ నేను అనుకుంటే ఆత్మ వరకే ఉంటాయి. పరమాత్మని నేను అనుకుంటే పరమాత్మ వరకు ఉంటాయి. ఓంకార స్థితిని నేనే అనుకుంటే ఇంకా అది అల్టిమేట్ అని చెప్పారు సార్. ఆ 3 గురించి డిఫరెన్షియేట్ చేసి చెప్పారు సార్. So one more beautiful point is, I said there are different faculties which are very much inherent within you. If you are yet to enter into the realm of true spirituality, you are called as an ordinary being. If you are an ordinary being, you will identify yourself with the embodiment and the character you are wearing. And there the wavering mind guides you. Every decision is being taken by not the mystical God, but the mischief mind. Then the worst scenario, that is okay, that is bearable. But the worst scenario, అంటే తప్పటం వేరు, డిబార్ చేసేయటం వేరు.
The worst scenario is, if you identify yourself with the voice, the trickish voice of the personality, the temptations of the personality, the provocations of personality, you are entering into the path of tyrants. Personality, if it is an individual case, it is called as personality. When the personality has sufficiently grown up like a mighty tree, it is called as tyrant. The same. చిన్నతనంలో పర్సనాలిటీ అంటాం, పెద్ద తరంలో టైరెంట్స్ అంటాం. సేమ్ అదే టైరెంట్. ఇక్కడ ఆగనోడే టైరెంట్ అవుతాడు. మీకు తెలుసా టైరెంట్స్ కూడా నాలెడ్జ్ నుంచి వస్తారని? ఇగ్నోరెంట్ పీపుల్ టైరెంట్ అవ్వడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జ్ఞానమే లేనివాడు టైరెంట్ స్థాయికి ఎదగలేడు. చాలా జాగ్రత్తగా వినండి. జ్ఞానముతో కనీస ప్రవేశ పరిచయం కూడా లేనివాడు టైరెంట్ కింద వెళ్ళలేడు. టైరెంట్లు అందరూ జ్ఞానంలోంచే వస్తారు. ఇద్దరున్నారు నా దగ్గర, సపోజ్ ఎగ్జాంపుల్, ఇద్దరికి నేను నాలెడ్జ్ చెప్పా, ఈక్వల్గానే వెళ్ళింది. దీంట్లో ఒక టైరెంట్ అవ్వచ్చు, ఒకటి గాడ్ అవ్వచ్చు. ఒకళ్ళు టైరెంట్ అవ్వచ్చు, ఒకళ్ళు గాడ్ అవ్వచ్చు. నిజంగానే అలాగే ఉంది అది. ఒకళ్ళు టైరెంట్ అవ్వచ్చు, ఒకళ్ళు గాడ్ అవ్వచ్చు. సార్ సేమ్ గురువు కదా సార్ చెప్పింది. ఇద్దరిని చాలా ప్రేమగానే ఒకడు దుర్మార్గుడు అవ్వచ్చు, ఒకడు సన్మార్గుడు. టైరెంట్ అంటే దుర్మార్గుడు, సరైన మార్గంలో వెళ్ళినవాడు. దుర్యోధనుడు సరైన కాజ్ కోసం ఫైట్ చేయనివాడు. దుర్యోధనుడు అంటే సరిగ్గా ఫైట్ చేయలేనివాడు కాదు, సరైన కాజ్ కోసం ఫైట్ చేయనివాడు. ఇద్దరికి ఇక్కడ ఉన్నారు, ఇద్దరు ట్విన్స్ అనుకుందాం. వాళ్ళ అమ్మ కూడా గుర్తుపట్టలేదు ఎవరో, ఓకేనా? వాళ్ళ అమ్మ అందుకని ఒకే డ్రెస్ వేయట్లా, గుర్తుపట్టలేక. ఇది బయట ఖర్చులకు వెళ్ళేటప్పుడు 20 రూపాయలు తీసుకుని నాకెక్కడ ఇచ్చావు, దానికి ఇచ్చా ఉంటుంది. కానీ ఒకడు దుర్మార్గుడు అయిపోయాడు, ఒకడు దేవుడిగా వికసించాడు. గురువు ఇద్దరిని ప్రేమించారు, ఇద్దరికి ఒకేసారి చెప్పారు, ఒకేలా చెప్పారు, ఒకే ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఒకడు దుర్మార్గుడు అయిపోవటం. టైరెంట్ అంటే ఇక వర్స్ట్ విలన్ అనమాట, భయంకరమైన ప్రతినాయకుడు. ఇంకోటేంటి, అంతా దేవుడు అయిపోయాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే జ్ఞానం నువ్వు దేనికి నేర్చుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్. ప్రామిస్, ఇంకా రక్తంతో రాసి వెళ్ళిపోతాను, అంత ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్తాను. జ్ఞానం నువ్వు గురువుగా ఇంకోళ్ళకి చెప్పడం కోసం నేర్చుకుంటున్నావా, నువ్వు దేవుడిగా మారటానికి నేర్చుకుంటున్నావా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నాలెడ్జ్? నువ్వేదో 10 మందితో మెప్పులు పొందేసేసి నేను అక్కడ ఎందుకు నేను వ్యతిరేకించాను, వింటుండగానే ఇంకోళ్ళకి చెప్పడం కోసమే ఆలోచన చేస్తాయి. ఇక్కడ ఇంకా మనం ఇది ఆచరిద్దామని కాదు, ఇమ్మోర్టాలిటీగా నేను పైకి వెళ్దామని కాదు, వెళ్తున్నప్పుడు అందరూ చూస్తూ ఉండగా వెళ్ళాలి. ఆకలి తీరటం ఇంపార్టెంట్ కాదు, కిళ్ళి వేసుకోవటం ఇంపార్టెంట్. నా ఆకలి తీరిపోయిందని అందరూ అనుకోవటం ఇంపార్టెంట్. నాకు 10 సార్లు వాళ్ళ ఎగ్జాంపుల్ తప్పితే ఇంకోటి దొరకట్లా. ఏ యాటిట్యూడ్తో నేర్చుకుంటున్నావు నువ్వు? జ్ఞానం ఎప్పుడు అత్యంత నిగూఢంగా ఉన్న స్వయంతో అభేద దర్శనాన్ని దర్శించి స్వయంగా వికసించడం కోసం మాత్రమే నేర్చుకోవాలి. ఇంకా గుళ్ళో పూజారి అవటం ఇంపార్టెంటా, దేవుడు అవటం ఇంపార్టెంటా? ఉత్తినే గురువు అవటం ఇంపార్టెంటా, లేకపోతే దేవుడు ఇంపార్టెంటా? అసలు నువ్వు దేవుడు అవ్వకుండా గురువు అవ్వలేవు. గుర్తుపెట్టుకోండి. మనం చెప్పారుగా వై వివేక్ అనేది అక్కడ చెప్పారు ఆయన. ఎక్కడ? సెలబ్రేషన్స్, ద్వారపుడి సెలబ్రేషన్లో. వై వివేక్ అంటే హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇమ్మోర్టాలిటీ, హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ 7th కాన్షియస్నెస్, హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ హెవెన్. హిజ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి వెర్బలైజ్డ్. వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ హౌ కెన్ యూ టీచ్ అన్నారు. నువ్వు అనుభవించకుండా ఎలా చెప్తావు? సో నువ్వు గురువు అవ్వాలనుకున్న ముందు దేవుడు అవ్వాలి. దేవుడు అవ్వకుండా గురువు అవటం ఏంటి? తర్వాత ఆ వికెట్ అల్టీరియర్ మోటివ్స్తో నేర్చుకున్నప్పుడు, లేదా
అదంతా నేర్చుకుని దానికి ముందో వెనకో కొంచెం పెట్టి ఇది నేను ఆవిష్కరించాను. ఇన్ని చెప్పారు ఆయన, అంత ఎత్తుకెత్తుతున్నారే వచ్చినప్పుడల్లా నన్ను. ఎక్కడైనా ఇది నేను ఆవిష్కరించాను అన్న పదం వస్తుందో తండ్రే చెప్పుంటారు, మీరే అక్కడ చెప్పుంటారులేండి నన్ను, అంతే. చెప్పాక నేను వేరుమాచినేని డైట్ చేసేసి సేమ్ అదే డైట్ అందరూ వేరుమాచినేని డైట్ అంటే ఇక తట్టుకోలేరనమాట. మేము వేరుమాచినేని, మాది మాచినేని వేరా, నీ వేరే ఉంది, మాది వేరే అంటారు. ఏంటంటే మాచినేని వేరా, నేను వీచి ఏం ఒక అంగుళం ఒక ఆవగింజ వేస్తారు అంతే, సేమ్ అదే. ఎన్ని లక్షల వేల కోట్ల మంది ఎన్ని చెప్పినా అన్నీ మంత్రిని సత్యనారాయణ ఉంటాయి చూసుకుంటే. వీళ్ళందరూ మంత్రిని సత్యనారాయణ నుంచి వచ్చిన వాళ్ళే. 6 గంటలకు డైట్ ఆపేయటం, ఆయన ఓపెన్ అప్ చేసేసిన తర్వాత ఆయన వ్యాస్ సబ్జెక్ట్ చెప్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకుని దాన్ని డెవలప్ చేసుకున్నవాళ్ళు. అన్నీ ఆయన చెప్పినవే ఉంటాయి. సో అలా అలా అంటే ఇవన్నీ ఎందుకు నువ్వు గురువు అవ్వాలనుకుంటున్నావు? 10 మంది దగ్గర మెప్పు పొందడానికి. గురువు కాదు, అది బరువు. 10 మంది దగ్గర మెప్పు పొందటానికి. సో ఈ 10 మంది నుంచి గుర్తింపు ఆశిస్తున్నది ఎవరు? పర్సనాలిటీ. ఎవరినైతే అటాక్ పర్సనాలిటీతో ప్రాబ్లం ఏంటి? ఆ యూనివర్సల్నెస్ నుంచి నేను తప్పిస్తుంది. ఇది నీకు మాత్రమే ఉన్నది అంటది. ఈ 100 ఎకరాలు నీవే అన్నది ఒరిజినల్ స్పిరిచువాలిటీ చెప్తుంటే, బాగా పండే 4 ఎకరాలు మాత్రమే నా వంటది పర్సనాలిటీ. అది ప్రాబ్లం. ఒకడు ఆ ఊళ్ళో 100 ఎకరాలు ఉన్నాయి సార్, 100 ఎకరాలు ఆడియే. ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క బస్తా వస్తుంది. ఒక 4 ఎకరాలు ఉన్నాయి, ఎకరానికి 10 బస్తాలు వస్తాయి అక్కడ. ఇదేం చేశాడు? ఆ 4 ఎకరాలు జోలికి ఎవడైనా వస్తే చంపేస్తా అంటే 4 ఎకరాలు 40 బస్తాలు ఇడిగితో 60 బస్తాలు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అంతా నువ్వే. ఆ పర్సనాలిటీ వచ్చేసే ట్రిక్, కాన్స్పిరసీ ఏంటి? నిన్ను విషమంతా నీదే అయ్యున్న నీ దొరతనం నుంచి దొంగతనం చేసి నిన్ను సపరేట్ చేసేస్తుంది. ఇది సపరేషన్ చేసేస్తాయి. నీ యూనివర్సల్ నుంచి నిన్ను వేరు చేస్తాం. మొత్తం విశ్వానికి అధిపతివైన నిన్ను ఒక చిన్న 4 ఊళ్ళకి సరిపెట్టుకునేట్టు చేస్తా, సపరేట్ చేసేస్తా అనమాట. అర్థమవుతుందా? కాన్స్పిరసీ. ఏ పర్సనాలిటీని అటాక్ చేస్తే తప్పితే నువ్వు దేవుడు అవ్వలేవు, ఏ పర్సనాలిటీని అటాక్ చేయటానికి జ్ఞానం చెప్పబడుతుందో, ఏ విశ్వంతో నిన్ను మమేకం చేయటానికి, అనుసంధానం చేయటానికి, ఏ సర్వముతో ఈ స్వయాన్ని అనుసంధానం చేయటానికి జ్ఞానం చెప్తున్నాడు గురువు, అది ఈ పాత్రకి మాత్రమే వేసుకుని. ఏంటి? ఈ పాత్రకి మాత్రమే వేసుకుని. ఈ నేను కానటువంటి నేను, ఆ పై నేనుకో కింద నేనుకో వేసుకుంటారు వాళ్ళు. అందుకే గత జన్మల మీద అంత ఆసక్తి. సో అసలు నువ్వు జ్ఞానం దేనికి నేర్చుకున్నావు? అల్టీరియర్ మోటివ్స్, అల్టిమేట్ అంటే వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇతరత్ర కారణాలు ఉన్నాయా? దేవుడిగా పరిణమించడానిక, భౌతిక నుంచి గుర్తింపు పొందడానిక? ఇప్పుడు నేనే భౌతిక నుంచి గుర్తింపు పొందాలనుకుంటే నేను అక్కడి నుంచి రావక్కర్లేదుగా. కానీ మనకి అదవసరం గుర్తింపు కావాలా లేకపోతే జ్ఞానం కావాలా? ఒకడు చాలా దానగుణం కలిగినవాడు, కాకపోతే డబ్బులే లేవు అతనికి. ఇతనికి అదే ప్రాబ్లం, ఏమీ తెలియదు, చెప్పాలని ఉంది. నేను ఒక వ్యక్తిని విమర్శించట్లే ఇక్కడ. అల్టీరియర్ మోటివ్స్తో జ్ఞానం నేర్చుకోవటం వల్ల అంత జ్ఞానం నిరర్ధకం అవటం కాదు, విషతుల్యమైపోతుంది. నేర్చుకోవటం. అందుకనే జిజ్ఞాస, శ్రద్ధ, వినయము, విధేయత, విఘ్నత. ఒకసారి చెప్పండి. విఘ్నత. ఇవి 5 ఉండాలి. అవే భూషణాలు. అవి లేకుండా తస్కరించడం, పద తస్కరణ, గురువు అనుమతి లేకుండా చెప్పటం. గురువు అనుమతి, దొంగతనం చేసావంటానికి గురువు పేరు చెప్పకపోవటమే. గురువు పేరు చెప్తే అక్కడ గురువు దగ్గరికి వెళ్ళిపోతాడని గురువు పేరు చెప్పరు. ఎవరు నేర్పారు? చెప్పరు. అది 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 ఉండకూడదు. అల్టీరియర్ మోటివ్స్ ఏమున్నా సరే ఇంక మీరు పతన దిశగా వెళ్ళిపోతారు. ద వన్ అండ్ ఓన్లీ మోటివ్ of the Arjuna or the seeker of spiritual knowledge should be to flower himself as a beautiful everlasting God.
అది కాకుండా మీరు ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల నేర్చుకుంటే దీనికి వెళ్ళుద్ది. ఏ పర్సనాలిటీని అటాక్ చేయటానికి మనం ఎంత జ్ఞానం చెప్తున్నామో ఆ పర్సనాలిటీకి వెళ్తే వాడే టైరెంట్. టైరెంట్ అంటే కూడా ఏంటో చెప్తున్నా మీకు. టైరెంట్ అంటే చెప్పలేదు కాబట్టి చెప్తున్నా. టైరెంట్స్ అంటే ఇప్పుడు చెప్తున్నారే తండ్రి వాళ్ళ వలన టైరెంట్స్కి ఎప్పుడు ఫేస్ ఉండదు. వాళ్ళకి ఫేస్ ఉండదు, ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఇక్కడంటే ఇక్కడ కాదు, భూతలంలో తిరుగుతుంటారు. వాళ్ళకి ముఖం ఉండదు. అంటే వాళ్ళు ఎప్పుడు వెనక నుంచి చేస్తూ ఉంటారు రాజకీయం. టైరెంట్ అయితే ఇక చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు నేను కొంతమంది టైరెంట్స్ని మార్చాను అంటున్నాడు. టైరెంట్ అంటే ఒకడు ఆడి జ్ఞాని అవ్వడు, వాడికి అన్నీ తెలుసు. వాడికి మనం ప్రత్యేకించి ఏం చెప్పాలన్నా వాడికి అన్నీ తెలుసుగా. కానీ ఆడు ఏం చేశాడు, నేను ఇద్దరికి ఎగ్జాంపుల్ కూడా చెప్తే చాలా ఇష్టం. ఎగ్జాంపుల్, కలెక్టరు అదే అడవిలో అడవిలో పోలీసు వాళ్ళు దొంగలు కాల్చుకుంటున్నారు. పోలీస్ దగ్గర ఎమ్యునిషన్ అయిపోయింది. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేస్తారు, ఎమ్యునిషన్ పంపించిందంటే బలివాడు అని 3 లారీలు ఆయుధాలు పంపించాడు. ఈ ట్రక్ డ్రైవర్లు 3 మధ్యలో అలసిపోయి తాగారు. మొన్నాడు వీళ్ళు ఏం చేశారు, తాగిన మైకంలో నక్సలైట్లు కూడా కాకి డ్రెస్ వేసుకుంటారు కదా, ఏదో కాకి చొక్కా వాడికి ఇచ్చానని చెప్పి నక్సలైట్లకి ఇచ్చేసారు మొత్తం. 2 నిమిషాల్లో పోలీసు వాళ్ళు అయిపోయారు. ఆయుధాలు లేకపోయినా ఎలాగోలా తట్టుకునేవారు. వీళ్ళకి వెళ్ళాల్సిన ఆయుధాలు వాళ్ళకి పడితే ఎలా ఉంటుందో, సరిగ్గా ఏ పర్సనాలిటీని అయితే అటాక్ చేయాలో దాన్ని చేస్తుంది. అందుకనే ఈ పర్సనాలిటీ ఎప్పుడు గత జన్మల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, స్వయం మీద దానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ జన్మలో నేను వివేకుని కానప్పుడు అంతకుముందు జన్మలో కూడా నేను వివేకుని కాదు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ వివేక్, ఇప్పుడు నేను ఈ జన్మలో వివేకుని కానప్పుడు కిందటి జన్మలో వివేకానందని కూడా కాదు కదా. నేను ఐఎమ్ గాడ్ అంతే. ఇది అటైర్ అంతే.